చుక్కెదురంటే ఏంటి? ప్రయాణ విషయాల్లో దీనికి ఎంత ప్రాముఖ్యత ఉంది? ఇప్పుడు ఈ వీడియోలో ఈ విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్యాలయం వీక్షకులకు స్వాగతం. సూర్యోదయానికి ముందు ఆకాశంలో కనిపించే శుక్రగ్రహాన్ని తెలుగులో వేగుచుక్క అంటాం. ముఖ్యమైన పనుల కోసం, ప్రయాణాల కోసం వెళ్ళేటప్పుడు లేదా కొత్త కార్యక్రమాల కోసం బయలుదేరేటప్పుడు ఈ వేగుచుక్క ఎదురుగా కనిపిస్తే దానినే చుక్కెదురు అంటారు. సాధారణంగా మనం సూర్యోదయానికి ముందే బయలుదేరితే అప్పుడు తూర్పు వైపు వెలుగు రావడం మొదలయ్యే సమయంలో ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపించే ఈ వేగుచుక్క మనం వెళ్ళే దిశకి ఎదురుగా ఉంటే దానినే చుక్కెదురు అని అంటారు. అయితే ఇది ఎవరెవరు పాటించాలి, అంటే ఎవరెవరు చుక్కెదురు ఉంటే ప్రయాణం చేయొచ్చు, చేయకూడదు అన్న విషయం ముందు తెలుసుకుందాం. సాధారణంగా దేవాలయంలో దర్శనానికి వెళ్తున్న వాళ్ళు, పుణ్యకార్యాల కోసం బయలుదేరిన వారు, తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు, వివాహానికి వెళ్తున్న వాళ్ళు, అలాగే రోజు దినచర్య కింద పనికి, వారి ఉద్యోగానికి వెళ్ళేవారు ఈ చుక్కెదురుని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ నూతన వధువుని కాపురానికి దింపడానికి మొదటిసారి పంపిస్తుంటే నూతన వధువు మరియు గర్భంతో ఉన్న ఆడపిల్లని ఇంటికి తీసుకురావాలన్నా లేదా గర్భంతో ఉన్న ఆడపిల్లని ఇంటి నుంచి ఎక్కడికైనా తీసుకువెళ్ళాలన్నా అప్పుడు అదేవిధంగా బాలింత అంటే పురిటి తర్వాత బిడ్డని తీసుకున్న బాలింత ఇంటికి రావాలి అంటే పుట్టింటి నుంచి అత్తవారింటికైనా, అత్తవారింటి నుంచి పుట్టింటికైనా ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా కూడా ఈ చుక్కెదురు అనేది తప్పనిసరిగా చూసుకోవాలి. ఈ నవవధువు మరియు గర్భిణీ స్త్రీ ఇంకా బాలింత సూర్యోదయానికి ముందు బయలుదేరుతుంటే తప్పకుండా చుక్కెదురు ఉందా అని మనం తెలుసుకునే బయలుదేరాలండి. దగ్గరలో ఉన్న పురోహితులను అడిగినా వాళ్ళు పంచాంగంలో చూసి చెప్తారు. ఎందుకంటే శుక్రగ్రహము మనకి ఖగోళ శాస్త్రం ప్రకారం తిరుగుతూ ఉంటుంది. అది తూర్పు వైపు ఉన్నప్పుడు తూర్పు వైపు మనకి పెద్దదిగా కనిపిస్తుంది. అప్పుడు దానికి ఎదురుగా మాత్రం వెళ్ళకూడదు. ఇంకా మిగతా సమయంలో అక్కడ లేదు అంటే కనుక మనం నిరభ్యంతరంగా ప్రయాణం చేయొచ్చు. అందుకని వీళ్ళు ప్రయాణించేటప్పుడు మనం తెలుసుకుని ప్రయాణించడం మంచిది. అది కూడా సూర్యోదయానికి ముందే బయలుదేరుతుంటే. ఒకవేళ ఆలస్యంగా 10కో 9కో బయలుదేరుతుంటే అసలు ఆ సమయంలో చుక్క అనేది మనకు కనిపించదు. అలాంటప్పుడు ఇంకా చుక్కెదురు అన్నది మనం అంత ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళ విషయంలో ఏదైనా ఉందా అని ఒక్కసారి కనుక్కొని బయలుదేరటం మంచిది. ఈ చుక్కెదురు ఎవరికి వర్తించదంటే భారద్వాజ, ఆంగిరస, భృగు, అత్రి, శ్రీవత్స, కాశ్యప, వశిష్ఠ ఈ ఋషులకు చెందిన గోత్రాలకి సంబంధించిన వారందరికీ, అంటే ఈ ఋషులకు సంబంధించిన గోత్రాలలో జన్మించిన వారందరికీ ఈ చుక్కెదురు అనేది అసలు వర్తించదు. నా తండ్రి గారు గురువుగా నాకు అందించిన పరంపర జ్యోతిష్య ఆధ్యాత్మిక మార్గాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.